ఇవన్నీ ప్రియులరా దేవుడు భూమి ఆకాశంలో సృష్టించుడు ఇవన్నీ ఉంటాయని యోబు గ్రంథం అంటాడు. ఓకే, సో కాబట్టి ప్రియులరా దేవుడు వాటిని సృష్టించాడు. కానీ సృష్టించిన తర్వాత సాధారణ వచ్చి మొత్తం మన జీవితంలో ఏ రకంగా నేను నాశనం చేశాడో మనందరినీ కనిపించుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి వెలుగు కమ్మని పలికాడంట మన జీవితంలో. క్రీస్తు అనే వెలుగులో ఆ వాక్యంలో మనం ఆరోగ్యంగా వర్తిస్తాం. వెలుగు మంచిదని దేవుడు చూసి వెలుగును దేంతో వేరుపరచాడు సార్? చీకటితో వేరుపరచాడు. అంటే ఒక్కసారి యేసు ప్రభువును నమ్ముకున్న మనము వెలుగుమయమమ్మ. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు చీకటి నుంచి కొద్దిగా దూరంగా ఉంటుంది. అలా ప్రియులరా ప్రతి వాక్యం మనకు వర్తిస్తుంది. సో కాబట్టి ఈ కార్యాలు ఈ లోకంలో లౌకిక మనుషుల అర్థం కావు. ఆయన దృష్టిగా ఎలా ఉన్నాయంటే ప్రియతరం వెర్రితనంగా ఉన్నాయంట. సో దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలోచించి కొద్దిగా ఆలస్యమైన పనులు కానీ ధ్యానిస్తే మాత్రం వాస్తవం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆ విషయమే అభ్యర్థన పడని వాడు ఎవరంటే ప్రియులరా ధన్యుడు అనే మాటను మనం గమనిస్తాము. డౌట్ పడ్డామనుకోండి యేసుక్రీస్తు విషయంలో మనం రావాల్సిన ఆశీర్వాదాలు ప్రియులరా. యోహాను సువార్త 666 యోహాను సువార్త 66 అందుకే 666 అని చెప్పారు. నార్మల్గా 666 ఎవరు సంఖ్య అంట? సంఖ్యత కాదండి, 6వ సంఖ్యనే. కానీ 6వ రోజు మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి 6 అనేది మనుషుల యొక్క సంఖ్య. ఓకే, యోహాను సువార్త 6వ అధ్యాయము 66. అందుకే నేను 666 అని చెప్పాను. చూద్దాం ఇక్కడ విశ్వసింపని వాళ్ళను ఏం చేశారంట? 6వ అధ్యాయము 66 చదువుతారు. ఒకసారి అందరికీ మీ బైబిల్ చూసుకోండి. 6వ అధ్యాయం 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనలో వెంబడింపలేదు. ఎప్పటి నుండి? యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడో రైట్ 52. యూదులు ఆయన తన శరీరంలో ఇలాగో తిననీయగలడని ఒకరినొకరు వాదించిరి. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఎవరంట? నిత్య జీవం కలవాడు. అంత్య దినములలో నేను అతన్ని లేపుతాను. యేసు ప్రభు 5 రొట్టెలు శీల చేపలను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మరుసటి రోజున వచ్చారంట మరి మా పబ్లిక్. ఎందుకు? వాక్యం వినడానికి కాదు, ఈ ఆహారం కొరకు. సుప్రియ. సో యేసుక్రీస్తు వాళ్ళ మైండ్ రీడ్ చేసి అప్పుడు అంటాడండి, మీరు మళ్ళా ఆహారం కొరకు వచ్చారా? నశించే ఆహారం కొరకు వెనక్కుడి. డోంట్ సీక్ ఫర్ ద నార్మల్ ఫుడ్. దేవుని వాక్యం అనే వాక్యం ఆత్మీయంగా మీరు వెతకండి అంటాడు. అప్పుడు అంటాడు, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరం తిని ఆయన రక్తం తాగితేనే మీకు నిత్య జీవం. ఆ మాట చాలా మంది ఈయన శరీరం ఎలా తింటాము, ఈయన రక్తం మనం ఎలా తాగుతాము అని చెప్పి ఆ రోజులో కొన్ని వేల మంది 5,000 మంది రొట్టె తిన్నారంట. 5,000 మంది స్త్రీలు ప్లస్ పురుషులు మాత్రమే ప్లస్ వాళ్ళ భార్యలు. ఆ రోజు నుంచి అందరూ they said, bye Jesus, bye, we don't want to follow. 66 ఉంది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను. సో వీళ్ళు నార్మల్ పబ్లిక్ కాదంటే శీల, వీళ్ళంతా యేసుక్రీస్తు శిష్యులంట. మీకు ఎంతమంది తెలుసో లేదు ప్రియులారా, యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు ఆయన అద్భుతం చేసినప్పుడు 5,000 మంది పురుషులు వాళ్ళ భార్యలు వీళ్ళలో అంతా రొట్టెలు తిన్నారంట. వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు 70 మంది శిష్యులను ఎన్నుకున్నాడంట. ఈ 5,000 మందిని ఫిల్టర్ చేస్తే చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం. వెరీ ఇంట్రెస్టింగ్ అండి.
లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఎంతమంది ఎన్నుకున్నాడంట ప్రియులారా? ఈ 5,000 మంది అందరిలో. అటు తర్వాత 10వ అధ్యాయం మొదటి వచనం, అటు తర్వాత ప్రభు యేసుక్రీస్తు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. ఎంతమంది ఎన్నుకున్నాడంటమ్మా? 70 మంది అంట. ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారంట అని? 5,000 people. They ate the bread, they ate the fish. వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే ఎంతమంది శిష్యులు అయ్యారంట? 70 మంది. ఇద్దరు పంపాడంట. బాబు మీరు ఈ విలేజ్కి వెళ్ళండి, మీరు షామిల్పేట్కి వెళ్ళండి, మీరు అలియాబాద్కి వెళ్ళండి, మీరు చార్మినార్కి వెళ్ళండి, మీరు బోయిన్పల్లికి వెళ్ళండి. అలా ఇద్దరిద్దరిని ఆయన సేవకు పంపించాడు. రైట్. సో ఇక్కడ 66 యోహాను 6:66 వచ్చినప్పుడు యేసుక్రీస్తు నా శరీరం తిని నా రక్తం త్రాగితే మీకు నిత్య జీవం అనే లోపల ఆయన వాక్యం అర్థం. అందరూ ఏమనుకుంటారు? ఆయన శరీరం తినాలదా, ఆయన పోసుకునే రక్తం తాగదా? సో ఇప్పుడు ఎప్పుడైనా చదువుకున్నాం కదా, ఈ యొక్క లోకంలో ఉన్న వ్యక్తికి దేవుని వాక్యము ఆత్మీయ విషయాలు అర్థంగా అవి ఎలా ఉంటాయంటే అనుకో వెర్రితనంగా ఉంటాయి. సో ఆ రోజు నుంచి అందరూ వెళ్ళిపోయినట్టు విను. అంతమంది ఆ దినం నుండి అనేకులు శిష్యులు వెనుక తీసి మరి ఎక్కడనో ఆయనను వెంబడించింది. రైట్. ఈ 70 మందిని మొత్తగా ఫిల్టర్ చేసే లోపల ఎంతమంది మిగిలారంట? 12. 66 67 చూస్తున్నామండి. జాన్ 6:67. కాబట్టి యేసు ఆ 12 మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యుద్ధకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకుని లేదా మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. ఇది యూదా గురించి మాట్లాడాడు. సో మీరు కదా గమనించండి, యేసుక్రీస్తు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మిగిలారంట? అక్కడ 12 మంది కూర్చున్నారంట. ఉదయం మీరు 6వ అధ్యాయంలో చూస్తే 5,000 మంది వచ్చినట్ట రొట్టె తినడానికి. యేసు ప్రభు 5,000 మందికి ఏం చెప్పాడంట? మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగుతుంది కానీ మీరు నిత్య జీవం గలవారు, అంత్యదినంలో దేవుడు అతన్ని లేపుతాడు. అప్పుడు ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం త్రాగడం ఏంటి? వీళ్ళకి అర్థం కాలే. లౌకిక మనుషులు ఆత్మీయ విషయం పెద్ద ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకు. ఎప్పుడు చూసిన లౌకిక విషయాన్ని. సో ఆ రోజు చదవరట బొమ్మలు చాలా కష్టం చెప్పి అందరు వెళ్ళిపోయారంట. చూస్తే 12 మంది కూర్చున్నారంట. ఆ 12 మంది అంటారు, మీరుగా వెళ్ళిపోతారా? మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా? నిత్య జీవపు మాటలు దీంట్లోనే ఉంటాయి. మెజారిటీ వెళ్ళిపోయా, మైనారిటీ మాత్రం. నాకు ఒకసారి ఆశ్చర్యం ఉంటుంది. ఉదయం యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడంట. యోహాను సువార్తలో ఉంది యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అనేకలు ప్రభు వాటిని ఒకటిగా రాసినట్లయితే భూమి మీద అటువంటి వాటి గ్రంథములు సరిపోవట. తీయండి ఆ వాక్యం 21వ అధ్యాయము యోహాను సువార్త. అన్ని అద్భుతాలు చేసిన తర్వాత కానీ ఆయనను చాలా మంది వెంబడించలేదు, వెళ్ళిపోయారంటే కదా. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు చూద్దాం. 21వ అధ్యాయము చివరి వచనం అండి, 25, 25. యేసు చేసిన కార్యం ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
యేసు ప్రభు చేసిన శ్రీలేఖ గారు చాలా ఉన్నాయంత అద్భుతాలు. వాటిని ఒక్కొక్కటి రాసినట్లయితే భూమి మీద ఉండే పుస్తకాలు అంటే 3.5 years ఆయన సేవకు వచ్చి 3.5 సంవత్సరాలే. 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వాళ్ళ తల్లిదండ్రులతోనే నాజరేత్ అనే గ్రామంలో ఉన్నాడు. వాళ్ళ డాడీ కార్పెంటర్, ఆయన హెల్ప్ చేసేవాడు. నేను ఒక బయోగ్రఫీ చదివాను జీసస్ క్రైస్ట్ ని. ఆయన 12 వయసు నుంచి అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి 30 సంవత్సరాల వరకు జీసస్ వాజ్ విత్ హిస్ పేరెంట్స్. హి వాజ్ ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్. 30 సంవత్సరాలప్పుడు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. దాని తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం చేసుకున్నాడు. దాని తర్వాత యేసుక్రీస్తు సేవకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడంట? 33.5 సంవత్సరాలు సేవ చేశాడంట. లాస్ట్కి ఎంతమంది సంపాదించుకున్నాడంట? 12లో ఒకడు సాతానంట. 12లో ఒకడు ఘోరం మీద ఉంది. ఎవరయ్యా సాతాను? యూదా. ఆయన మందిరం, ఆయన యేసు ప్రభు టీంలో ఏం చేసేవాడు? ఆఫరింగ్ బాక్స్ ఆయన దగ్గర ఉండేది. శీల యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా ఎవరన్నా కానుక ఇస్తే అది యూదాకి ఇచ్చేవారంట. యూదా దాంట్లో పైసలు వేసుకునేవాడు. అంటే కానుక డబ్బును హ్యాండిల్ చేసింది ఎవరు? యూదా. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆ డబ్బు చూసి 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 లాస్ట్ ఆ డబ్బు గురించి యేసు ప్రభులో మెసేజ్ ఎందుకు ముందు యేసు శిష్యులు తెలియదా? సైనికులకు ఈయన యేసు ప్రభు తెలుసు. యాక్చువల్గా ఎవరినో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన మీద లేనిపోతే ఏదో చెప్పాలా. సో అప్పుడు ఆయన అంటాడు, నేను ముందు పెట్టుకుంటా ఆయన్నే, నేను తర్వాత కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆయన ముందు పెట్టుకుంటాడు. నీ మీద కంప్లైంట్ చెప్పాలా, నేను లేనిపోయి నేను ఇస్తాను. లాస్ట్ లో పిలాతు దగ్గరికి వెళ్తే ఒకడు అంటాడు, సార్ ఈయన అన్నాడు ఏమని, మందిరాన్ని కూలగొట్టండి, నేను 3 రోజులలో లేపుతాను. ఇదంతా లౌకికమైన వాడు. దేవుడు వాక్యం వాళ్ళకు యాక్చువల్లీ యేసుక్రీస్తు దేని గురించి చెప్పాడు? శరీరం అనే మందిరం నన్ను చంపండి, నేను 3 రోజుల్లో లేపుతానని. వీళ్ళేమనుకుంటున్నారు? ఆ యెరూషలేము ఉండే ఆ మందిరం కదా, దాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో దాన్ని కడతానన్నట్టుగా మేము విన్నామని పిలాతుకు కంప్లైంట్ ఇచ్చారంట వీళ్ళు. సో అన్ని అద్భుతాలు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారు లేపాడు వినోద్ యేసు ప్రభు 3 ఎంత ఫేమస్ కావాలా ముఖేష్? రైట్, చెప్పండి ఎంతమంది ఫాలో అయ్యారు లాస్ట్ చూస్తే? షాకింగ్ కాదమ్మా. నిజంగా దేవుడిని వివరించేవాడు 12లో ఒకడు సాధన వేసుకోబడ్డాడు కదా, ఒకడు నన్ను అప్పగిస్తాడు. లాస్ట్ భోజనం చేసుకునే లాస్ట్ సప్పర్ అంటారు దాన్ని. చివరి ప్రభురాత్రి కల్లా చివరి భోజనం 12 మంది కూర్చున్నాడు. యూదా అక్కడ ఉన్నాడు, ఆన్నే ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగివ్వబోతున్నాడు. అప్పుడు అందరు అంటారంట, అయ్యా నేనా, అయ్యా నేనా అంటే అందరు ఎప్పుడు పిలిస్తే, లార్డ్ ఇస్ ఇట్ ఐ యామ్ గోయింగ్ టు బిట్రే యు? ఇస్ ఇట్ ఐ పీటర్? ఇస్ ఇట్ ఐ ఆండ్రూ? ఇస్ ఇట్ ఐ జాన్? ఇస్ ఇట్ ఐ జేమ్స్? అందరు నేనా 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 ప్రభు అంటే యూదా అంటాడు, నేనైతే కాదు కదా ప్రభు. వీళ్ళ ఆన్సర్ ఎలా ఉంది, వీళ్ళ క్వశ్చన్ ఎలా ఉంది? నేనైతే కాదు కదా ప్రభు. సో వినోద్ ఎంత పిక్చర్ ఉంటాయి. లాస్ట్ కు యేసు ప్రభును సేవకి వెళ్ళాడు, స్వార్థం ప్రకటించాడు. చూసుకున్నాడు, కారణాలన్నీ ఆయన కలెక్ట్ చేసుకున్నాడు, కారణాలు ఇచ్చేవాడు. అంటే దేవుడు సేవకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఏం దొరుకుతుంది ఏమంటుంది లాస్ట్కు క్రీస్తు మాత్రం. హ్యాపీగా ఉన్నాడా?
లాస్ట్ ఆయన పోయి పూరేసుకుని రైట్ ప్రియులరా. ఇంక యేసుక్రీస్తు చనిపోయి 3వ దినం లేచి ఒక 40 దినాలు అందరికి కనబడి ఇప్పుడు పరలోకానికి ఆరోహణమైపోతున్నాడు. ఆరోహణమైపోయిన తర్వాత యేసు ప్రభు అంటాడు, మీరు యెరూషలేముకి వెళ్ళండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చేవరకు ఎక్కడ పోవద్దు. వీళ్ళంతా పోయి యెరూషలేములో ఆ అప్పర్ రూమ్ ఎక్కడైతే వాడు ప్రభురాత్రి వల్ల లాస్ట్ అప్పర్ లో తీసుకున్నారో అక్కడ పోయి అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే కదా, ఇది యేసు ప్రభు గెలిచిన ఆత్మ. అపోస్తుల కార్యములు 10 ఒకసారి తీయండి, వెరీ ఇంట్రెస్టింగ్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఆశ్చర్యకారాలు చేసి, చనిపోయిన వారిని లేపి, గ్రామాలలో పట్టణాలలో వెళ్ళి వాక్యం చెప్పి, ఇంత మంచి బోధ చేస్తే లాస్ట్ కు ఆయన దేవుని కుమారుడై ఉండి కానీ లాస్ట్ కు ఆయన సంపాదించుకున్న ఆత్మలు ఎంతమంది తెలుసుకున్నారా? 15వ వచనము, 1వ అధ్యాయం 15వ వచనము. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఎంతమంది అంటే 120 మంది. ఎవరయ్యా వాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే కదా 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుకున్న మేడగదిలోనికి ఎక్కిపోయింది. వారెవరనగా పేతురు, తర్వాత యోహాను, తర్వాత యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫయ కుమారుడు యాకోబు, జిలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయించుంది. ఆ కాలం ముందు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇంచుమించు 120 మంది. సో మీరు ప్రార్థన చేస్తుంటే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి యోహాను 6:66 ఎంతమంది వెళ్ళిపోయారట? ఏకులు వెళ్ళిపోయారట. ఎంతమంది మిగిలారట? 100. ఇంత గొప్ప సేవకుడు, ఇంతమంది దేవుని కుమారుడు, ఆయన చనిపోయి రక్తం చిందించి ప్రారంభించి 3వ దినం లేచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. 120 మందేనా? కొన్నిసార్లు పిల్లరా పెద్ద పెద్ద చర్చలు చాలా సంతోషమే, కానీ నిజంగా యేసు ప్రభువును మన సంఘంలో చాలా మంది లేకపోవచ్చు, కానీ నా ఒకే ఒక ఆశ, జెన్యూన్గా ప్రభుత్వం మన సంఖ్య ముఖ్యం కాదు. ఇష్టమే, చాలా మంది వస్తున్నారు, మంచిది కదా. కానీ ఆ గ్యాంగ్లో ఏమవుతుందంటే మనం చాలా మంది కాన్సన్ట్రేట్ చేయలేము. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ వాక్యం చెప్పచ్చు, ఎనీగా మన దర్శించు, అందరితో మాట్లాడచ్చు. సో కాబట్టి ఈరోజు నా టాపిక్ ఏంటంటే, యేసు ప్రభు అంటాడు, నా విషయంలో అభ్యంతరం పడని వాడు. యేసు ప్రభు మనకు చేయకుండా మనం యేసు ప్రభు డౌట్ పడదు. దానికన్నా ముందు వారు ఏం చేస్తున్నాం? తోమా నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావే, చూడకుండా నమ్మిన వారే. అదే వాక్యం ఇక్కడ యోహాన్తో అంటాడు, యోహాన్ శిష్యులతో అంటాడు, నువ్వు పోయి చెప్పబోయా మీ యోహాన్కు, బుద్ధివాళ్ళు చాలు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులకు స్వస్థత కలుగుతుంది, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదవారికి సువార్త ప్రకటింపబడుతుంది అని చెప్పి అప్పుడు అంటాడు, ఆ విషయం ఎవరైతే అభ్యంతరం పడరో వాళ్ళంతా. సో కాబట్టి మీరురా మనం యేసుక్రీస్తు విషయంలో అభ్యంతరం పడకుండా అయినంత వరకు విశ్వాసం అంతా మన బిజినెస్లో లాస్ అయినా మనం అనుకున్నది జరుగుతున్నాం కదా, మనం అనుకున్నది జరగకుండా, మనం అనుకున్నది కాకుండా
ఏంటి ప్రభావం నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే మాకు ఎందుకు కష్టాలు, ఎందుకు ఈ సిక్నెస్, ఎందుకు ఈ అప్పుల బాధ, ఎందుకు ఈ ఫ్యామిలీ ప్రాబ్లం, ఎందుకు మా నేబర్స్ ప్రాబ్లము? కొంతమంది అయితే నేబర్ ప్రాబ్లం వల్ల ఎందుకు కాల్ చేసి, కొంతమంది భార్య పడుతుంది ఎప్పుడు గొడవ, డివోర్స్, విడాకులు తీసుకుంటారు. మా ఇంట్లో 10 మంది కొత్త వస్తుంది, ఆ అమ్మ ప్రేయర్ అంటే నాకు ఇష్టం చేస్తారు. ఏంటంటే నేను కానీ పొందలేని నాకు ప్రేయర్ చేస్తాను, నా భర్తకు సిక్కైనప్పుడు నేను ఇంత ఏడ్చిన దేవుడు నా ప్రాణాలు లేదు, నాకు ఇష్టం లేదా బాగా చేసుకుంటాను చెప్పి కష్టాలు వస్తాయి. ఒకరు ఫ్యామిలీ సిక్ కావచ్చు కదా, ఒకసారి మరణాలు కావచ్చు, ఒకసారి మనకు అప్పులు కావచ్చు. అంత మాత్రం మనం దేవుడు లేడంటామా? మంచిగా వెళ్ళేదంట, 5 సంవత్సరాలు వెళ్ళిందంట, హస్బెండ్ పూర్తిగా రోగం వచ్చి అప్పుడున్న విశ్వాసం సో అట్లా దేవుడి విషయంలో మనం అభ్యంతర పడదు. ఇక చివరికి ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం. ప్రకటన గ్రంథము ఇంకొక వాక్యం ధన్యులు అనే మాట ఉంది. ఇది యేసుప్రభు చెప్పిన మాట కాదు కానీ ఒక దేవదూత చెప్పిన మాట. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ముగించి మనం అయిపించాం. ఎన్ని మొత్తం యేసుప్రభు చెప్పిన మాటలు నేను 10 అనుకున్నాను, టోటల్గా 12 ఉన్నాయి. ఓకే, సో సిస్టర్ ఇప్పుడు ఒక దేవదూత చెప్పిన మాట. అందరు దయచేసి మీ బైబిల్ తీసుకుంటున్నారు కదా. 14వ అధ్యాయం ప్రకటన, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13. అందరూ చూడండి, అని చదువు పెట్టే ఇంగ్లీష్ లో లిటిల్ లౌడ్లీ. I heard a voice from heaven saying unto me, write this document, strike in the God, for henceforth, God save the Spirit, that they may rest from their labors and their works do follow me. Right, so దయచేసి వినండి తెలుగులో. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృదులు ఎవరంట? ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా పెట్టిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ప్రియులరా, ఈ చిన్న వాక్యం కొద్దిసేపు ధ్యానించుకున్నాము. ఇక్కడ యోహాను ఆయన దర్శనంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు ఆయన పరవశుడై ఆత్మవిషయుడై ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పుస్తకాలు రాసినప్పుడు కదా, పరలోకం నుండి ఆయన ఒక స్వరం వినపడ్డదంట ముఖేష్. ఏమని? ఇదిగో ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు. సామాన్యంగా చనిపోయిన మెమోరియల్ సర్వీస్లో, జ్ఞాపకాలతో కూడికలో ఈ వాక్యం చెప్తాను. ఎప్పుడన్నా నేను సమాధికి ఎవరికైనా చనిపోతే ఫ్యూనరల్కి వెళ్తాను కదా, ఏ సమాధి పైన చూస్తే ఇదే వాక్యం ఉంటుంది. 90% అంతా ఇదే వాక్యం రాస్తారు సమాధుల పైన. ఇప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులని రాయమనెను, వారు తమ ప్రయాసములు మానుకొని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంబడి. అంటే ఇంకొక మాట చెప్పాలంటే ప్రియుడా, ఎవరెవరైతే విశ్వాసులై ఉండి చనిపోతారో వాళ్ళంతా ఎవరంట? శుక్రవిలో మన విశ్వాసంలో ఉంటూ మనం చనిపోతే మనంతా ధన్యులమంట. చనిపోయిన తర్వాత కానీ సుప్రియ మనం ధన్యులమంట. ఇప్పటివరకు మనం చదివింది బతుకుండగా ధన్యులు, ఇప్పుడు చనిపోయిన తర్వాత కానీ ధన్యులే. ఇది యేసుప్రభు చెప్పిన మాట కాదు, యోహాను రాస్తున్నాడు. వాళ్ళు తమ ప్రయాసములు మానుకుంటారు. అక్కడ రోజు డ్యూటీకి వెళ్ళాలా, రోజు మళ్ళీ వచ్చి వంట చేయాలా, రోజు ఆఫీస్ టెన్షన్, రోజు ఆఫీస్ అంతా తీసుకోవాలా, రోజు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పాలా, ఇంటి కోసం మీద మళ్ళీ బట్టలు ఉతకాలా. లేడీస్ కొంతమంది వాళ్ళు ఒకవేళ దేవుల్లో ఉండారు కాబట్టి వాళ్ళు చనిపోయారనుకోండి, మీరుగా బైబిల్ రాయబడింది ఇప్పటి వృత్తులో ధన్యులు, వాళ్ళు తమ ప్రయాసములు మాని. అంటే ఏ వర్క్ ఉండదు,
వాళ్ళు విశ్రాంతి పొందుతూ ఉంటారు. పరదేశీ అనే స్థలంలో రెస్టింగ్ అంటే నిద్రపోవడం కాదండి, వాళ్ళకి రొటీన్ వర్క్ అనేది ఉంటుంది అంటే అర్థం. అక్కడ వాళ్ళు నిద్రపోతుంటారు, అసలు కాకపోతే వీళ్ళకి రొటీన్ వర్క్ ఉన్నది వినోదం. వాళ్ళు తమ యొక్క ప్రయాసములు మాది విశ్రాంతి పొందురు. దాని తర్వాత వారి క్రియలు వారిని వెంబడించు. అంటే మరియమ్మ గారు, రేపు మనం పరలోకానికి బై ఛాన్స్ దేవుని చిత్తమై వెళ్ళామనుకోండి, మనతో ఏమొస్తాయంట? మనం చేసిన క్రియలు. ఏం క్రియలు? చెడ్డవే కావచ్చు, అవి మంచి కావచ్చు. చెడ్డవి చేస్తే నరకము, మంచి చేస్తే నిత్య. అంతే కదా ముఖేష్? ప్రసంగి 12 అధ్యాయం ఒకసారి తీసుకున్నామండి. ప్రసంగి 12వ అధ్యాయంలో కీర్తనలు సామెతల పక్కన ఉంటుంది. బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టిస్, సామ్స్, ఎక్లీషియాస్టిస్, సామ్స్, ప్రావర్బ్స్, ఎక్లీషియాస్టిస్. ప్రసంగి 12వ అధ్యాయంలో చివరి వచ్చిన ఏమని చూద్దాం ప్రియులుగా. అందరు గమనించండి. 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవలెను. మానవ కోటికి ఇది. దాని తర్వాత అంటాడండి, గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఎక్కడికి తెస్తాడు? సో శీలా దేవుడు గూఢమైన ప్రతి అంశాన్ని తీర్పు తెస్తాడు. అది ఏదైనా మంచిదే కానివ్వండి. అప్పుడు మనం తప్పించుకోగలుగుతామా? మీరు అన్నే ప్రభావ, నేను చేయలేదు ప్రభావ. దేవుడి దగ్గర వచ్చాము చేయలేదన్న అన్నముకో దేవుడు చూపిస్తాడు. సో మన క్రియలు మాత్రమే వాళ్ళు కనిపిస్తాయి. మన డిగ్రీ, మన శాలరీ, మన బంగారం, మన సర్టిఫికెట్స్ కదా, మన కార్, మన పగిల ఏవి కానీ మనతో రావు. ఏమొస్తాయంటే మనం చేసిన మంచి పనులే కానివ్వండి, చెడు పనులే కావచ్చు. సాయినంత వరకు మనం దానిలోగా ఉండి మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నించాలి. గుడ్ థింగ్స్, అప్పుడు మనం పనులకు రాచాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో వేస్తారు. ఆయన హేరోదు మహారాజుకు పోయి చెప్తాడు, ఓ హేరోదు, నువ్వు నీ సొంత తమ్ముడి భార్యతో నువ్వు పాపం చేస్తున్నావు. హేరోదు రాజు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన సొంత భార్యతో పాపం చేస్తుండేవాడు. ఇల్లీగల్ కనెక్షన్. ఆయన ఈయన ప్రవక్త కదా, వెళ్ళి డైరెక్ట్గా చెప్పేసాడు, నువ్వు నీ తమ్ముడు భార్య, తమ్ముడు పేరు ఫిలిప్, నీ తమ్ముడు భార్య అయిన ఫిలిప్ భార్యతో పాపం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నేను చేయలేదు, నాకే కావాలి. సో జైలు వేసాడు. ఆ జైలు వేసినప్పుడు ఇది ఒక డౌట్ ఏంటంటే, కదా నేను దేవుని వాక్యం చెప్తుంది, నన్ను జైలు వేయడం ఏంటి? నన్ను జైలు యేసుప్రభు నన్ను విప్పించవచ్చు కదా. ఈయనకు డౌట్ వచ్చి ఆయన శిష్యులను పంపించాడు యేసుప్రభు దగ్గరికి. రాబోయే మెస్సయ్య నువ్వేనా, లేకపోతే మేము వేరే ఎవరైనా చూడాలా అని అన్నప్పుడు యేసుప్రభు, నువ్వు వెళ్ళి చెప్పండి, మీరు చూసినవి మీరు వినేవి చెప్పండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు. దాని తర్వాత ఆయన అంటాడు, వీధులకు సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు అంటాడు,
నువ్వు వెళ్ళి చెప్పు, నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. నా విషయంలో డౌట్ ఆయనకు, నా గురించి ఆయన యోహాను యేసు ప్రభు గురించి ఏమని చెప్పాడు కదా, ఆయన చెప్పులు విప్పుటకు నేను యోగ్యుని కాదు, నేను తగ్గిపోవడం అతడు ఇంత చెప్పిన ఆయన మీద డౌట్. ఇప్పుడు ఆయనేనా? సో ఇదొక ప్రియులుగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభు మీద మనం డౌట్ రాకుండా ఆయన వరకు ఆయన. రెండోది, ఇప్పుడు మనం చూసినట్టుగా ఇప్పటి నుండి ప్రభు నందు మృతి పొందిన మృతులు ఈ దేవుడి కృపల ఈ చనిపోయిన తర్వాత మన గురించి దేవుడు రాస్తాడు. ఇప్పుడు మనం చదివిన 12 భూమి మీద ఉండగా ధన్యులు, ఇది చనిపోయిన తర్వాత మనం చనిపోయినా బ్రతికినా ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంటమ్మా? మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన నేచర్, ఇవి మాత్రమే పిల్లల పర్వత రాజ్యంలో దేవుడు చూస్తాం. నేను ఎంతసేపు బైబిల్ చదివి, ఇంతసేపు ప్రార్థన చేసుకుని, ఇంత కాంతులు ఇచ్చి, ఇంత చేసిన గుణం మారలేదనుకోండి, నాకు అదే పాత అలవాటు, అవే చెడు అలవాటు. ఎవరిని ప్రేమించినట్టు నటిస్తారు, ఎవరిని క్షమించినట్టు నటిస్తారు. వీళ్ళెంత పోయి ప్రార్థన చేస్తే ఏం రావు? ఆయన చస్తాయంత నేను క్షమించను, చస్తాయంత నేను మాట్లాడను. వీళ్ళు నేను ఈరోజు 4 రోజులు ఉపవాసం చేస్తున్నా అక్కడ వచ్చి అలాంటి ఉపాసనలు ఇచ్చాడమ్మా దేవుడు. కాబట్టి కదా రేపు మనం పరలోకానికి వెళ్ళేది మనం ప్రార్థన చేసినందుకు కాదు, మనం 10 సార్లు బైబిల్ చదివినందుకు కాదు, మనం చర్చికి కానుకలు ఇస్తున్నందుకు కాదు, మన గుణం క్రీస్తు మాదిరి మారుతా లేదు. ప్రార్థన కోసం ఒక 2 నిమిషాలు అందరం క్లియర్గా కళ్ళు కూర్చుందామా? యేసు ప్రభు యోహానుతో అంటాడు, యోహాను నువ్వు నాకు బాప్తిసం ఇచ్చావు, నేను హెచ్చుకోవడం, నన్ను హెచ్చుకోవడం కాక నేను తగ్గిపోవడం కాక నా గురించి చెప్పావు. నేను ఆయన చెప్పులు విపుతంగా నేను యోగ్యుని కాదని చెప్పావు. అలాంటి నీకేట్ అవుతా నా మీద యోహాను? ఇన్ని అద్భుతాలు చూసావు, ఇవాళ కళ్ళు వచ్చాయి, మగవాళ్ళు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, కుష్ఠరోగులకు స్వస్థత కలుగుతుంది, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, అయినా నేను నన్ను నమ్మట్లేదా? యోహాను నా విషయంలో అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు. నా మీద డౌట్ రాకూడదు మీకు, అంతే. నువ్వు చెరసాలు వేయబడ్డ మాత్రాన దేవుడు లేడా? మనకు రోగం వచ్చిన మాత్రాన దేవుడు లేడా? ఫ్యామిలీ మనం అడ్మిట్ అయిన మాత్రాన దేవుడు లేడా? మనకు అప్పులైన మాత్రాన దేవుడు లేడా? మన కష్టాలు వచ్చిన మాత్రాన దేవుడు లేడా? నమ్మదం ప్రభా. యోహాను 66 నుంచి అనేకులు వెళ్ళిపోయారు, మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. ఎంత దౌర్భాగ్యం! ఈవెన్ 12 మందిలో మంచిగా థ్యాంక్ గాడ్ అనుకుంటే దానికి ఒక్కడు పట్టించు. ఈ లోకంలో ఉండే మనుషులకు, లౌకికులకు ఆత్మీయ కార్యాలు అర్థం కావాలి, వాళ్ళకి దరిద్రంగా ఉంటుందంట. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దేవుడిని మెచ్చుకుంటారు. యేసుప్రభు మీద ఎప్పుడు డౌట్ రాకూడదు మనకి. ఆల్వేస్ వి బిలీవ్. రెండవది, ఇప్పటి నుండి క్రీస్తునందు ధన్యులు. వారు తమ ప్రయాసములు మానుకుని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారికి వెంబడించు. చక్కటి మాట. రేపు మన మంచి పనులు మాత్రమే క్రియలుగా దేవుడు తీసుకుంటాడు. వాళ్ళు చేసిన చెడ్డ పనుల వల్ల మనకు పరలోక రాజ్యం దొరకదు. మనం వచ్చిన కొంతమంది ఈ వాక్యాన్ని ఒకసారి మన మనసులో దాచిపెట్టుకుందాం. ఎవరేమన్నా కానీ నేను మాత్రం ప్రేమగా ఉంటాను, క్షమిస్తాను, అందరితో మంచిగా మాట్లాడతాను, అందరినీ పలకరిస్తాను, నేను దేవుని కొరకు జీవిస్తాను,
రేపు నన్ను తీర్పిచ్చే దేవుడే. నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలన్నీ దాన్ని తూకంలో వేసి చూసే దేవుడే. కాబట్టి నేనైనంత వరకు నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరితో ప్రేమగా సమాధానం, భూమి మీద సమాధానం ఉంటాను. నేను చనిపోయిన తర్వాత నేను దేవుడు చూసుకున్న ధన్యుడు, ధన్యురాలు అని పిలువబడాలి. పరిశుద్ధుడా మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించారు. నా విషయమే అభ్యంతరం పడిన వారు దాన్ని He who doesn't take objection of me is a blessed. యోహానంత ప్రవక్త అయ్యానే ఆయన డౌట్ వచ్చింది. నీకు అలా మాకు రాకూడదు ప్రభు, అలాంటి డౌట్స్ మాకు రాకూడదు. నీ మీద మాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏది వచ్చినా we don't want to doubt. Is it true God? Is Jesus true God? ఒకవేళ నిజమైన దేవుడు అయితే ఎందుకు నాకు నీ కష్టాలు అనే మాట మేము ఎప్పుడు అనకూడదు. యోగుకి నీ కష్టాలు వచ్చాయి, దానిని నీ కష్టాలు వచ్చాయి, బైబిల్ అందరూ కష్టాలు వచ్చాయి. కొనసాగించుకున్నాను భూమి మీద.